అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారు సార్. అమూల్యమైన సందేశం లేదు నాకు తెలీదు. దేవీ నవరాత్రుల సమయంలో ఈ వారోత్సవాలు, అటవీ సంరక్షణ వారోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఇక్కడ కొంచెం మీరు పక్కకు వస్తే పిల్లలు కనిపించవచ్చు కదా, కొంచెం దయచేసి రండి ప్లీజ్. కొంచెం ముందులో కూర్చోండి సార్, మధ్యలో పిల్లలు ప్లీజ్ దయచేసి కొంచెం. మీరు ఎవరు కావాలి కింద కూర్చొని ఫొటోస్ తీసుకోండి. మీరే భవిష్యత్తు కదా, మీకు కనిపించకపోతే అట్లా. పాపం నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే అంటే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను. దేనికి తపన పడతా ఉంటే మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరి కోసం తపన పడతారు? బిడ్డలు బాగుండాలి తపన పడతారు. ప్రభుత్వాన్ని ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు, అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను. ఎలా బాగుండాలి దానికి? మీరు పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి కావు సరిగ్గా. ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలుగా కానుగ చెట్లు ఉండే, కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తాను, ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలను. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు. నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే. పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న పూట మొక్కల దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని, మొక్కలు నిద్రపోతాయని ఒక పిడివాదం ఉంటుంది మనకి. మొక్కలు ఎలా నిద్రపోతాయి? గొరకు పెడతాయి, పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండివాదం వస్తుంది మనందరికీ. జగదీష్ చంద్రబోస్ వరకు ప్రాణం